మాతరం వందే మాతరం. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ లీగల్ మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ లీగల్ సర్వీసెస్ డే గుంటూరులో జరిగింది. జిల్లా న్యాయ సేవా సదన్ భవన్లో జరిగిన అవగాహన కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ సభ్యులు, కక్షిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు చట్టాల పట్ల అవగాహన కలిగించేందుకే ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ లో ప్రజలకు అందే సేవల గురించి వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు వి సత్యవతి, ఆర్ శరత్ బాబు, వై నాగరాజ, సమీ పర్వీన్ సుల్తానా, సెక్రటరీ సయ్యద్ జియావుద్దీన్, బార్ కౌన్సిల్ సభ్యులు బి బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్లో పొందుపరిచినటువంటి హక్కుల గురించి అందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రీషియన్ కాంపిటీషను, ఆ తర్వాత ఎస్ఏ రైటింగ్ పోటీలలో గెలుపొందినటువంటి విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ప్రకారము దేశ ప్రజలకు అందవలసినటువంటి ఉచిత న్యాయ సహాయము మరియు న్యాయ చట్టాల పట్ల అవగాహన, లోక్ అదాలతుల గురించి అవగాహన అనే విషయాన్ని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క న్యాయ సేవాధికార దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నామంటే ఈ చట్టం అమలులోకి వచ్చిన దినం కనుక ఈ డేని నిర్వహించడం జరుగుతున్నది. ఆచార్య ఎన్జీ రంగ జయంతి కార్యక్రమం బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం సర్కిల్లో జరిగింది. ఎన్జీ రంగ విగ్రహానికి రాష్ట్ర స్పోక్ పర్సన్ వల్లూరి జయప్రకాష్ నారాయణ, జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆచార్య ఎన్జీ రంగ స్వాతంత్ర సమరయోధులని కొనియాడారు. దేశానికి వెన్నెముక అయిన రైతుల కోసం అహర్నిశలు కృషి చేసిన మహానుభావుడు రంగా అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఆచార్య రంగా గారు అంటే కేవలం